అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్డ్రన్ ఆఫ్ మౌంట్ జాయన్. పాత నిబంధన గ్రంథంలో లెసన్ 2 కథ విందాం. కథ పేరు ఇద్దరు వేగులవారు. ఇతని పేరు యెహోషువ. యెహోషువ తండ్రి పేరు నూను. యెహోషువ మరో పేరు హోషేయ. మోషే ఈ హోషేయకు యెహోషువ అను పేరు పెట్టాడు. యెహోషువ యుద్ధవీరుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండుటకు ఎన్నుకున్నాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించినట్లుగా నడిపించలేనని భయపడ్డాడు. కానీ యెహోవా యెహోషువతో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని వాగ్దానం చేస్తాడు. దేవుడు యెహోషువకు ఈ ప్రామిస్ చేసిన తరువాత యెహోషువ ధైర్యంగా నిబ్బరంగా ఉంటాడు. భయపడేవారు పెద్ద కార్యములను సాధించలేరు. యెహోషువ సైన్యమంతటికి అధిపతి గనుక ఇద్దరు మనుషులను వేగుల వారి వలె యెరికో పట్టణానికి పంపి ఆ పట్టణం ఎంత బలమైనదో చూచిరమ్మని చెప్పగా ఆ మనుషులు ఎంతో లోబడి విధేయతతో జాగ్రత్తగా ధైర్యంగా నిబ్బరంగా ఉండవలసి వచ్చింది. ఈ యెరికో పట్టణం యోర్దాను నది అవతల పర్వతమునకు దగ్గరగా ఉంది. ఆ పట్టణం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. ఆ గోడ విశేషం ఏమంటే ఆ గోడ మీద గుర్రపు రథాలు వెళ్ళేంత పెద్దది. ఆ పట్టణం లోపలికి ప్రజలు వెళ్ళుటకు బయటకు వచ్చుటకు ఆ గోడలలో తలుపు అమర్చబడి ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు వేగులవారు ఆ గోడ వెంబడి ప్రాకి వెళ్ళినప్పుడు ఆ తలుపు తెరిచి ఉండుట వలన ఆ పట్టణం లోపలికి వెళ్ళారు. ఆ వేగులవారు పట్టణమంతా పరీక్షించి ఆ గోడలు ఎంత బలమైనవో, ఎందరు మనుషులు నివసించుచున్నారో తెలుసుకొని యెహోషువ చెప్పినదంతయు తెలుసుకుని తర్వాత ఆ వెడల్పైన పట్టణ గోడ పైన కట్టబడిన ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇల్లు సత్రం వలె ఉంటుంది. ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పేరు రాహాబు. ఈ రాహాబు ఆ ఇద్దరు వేగుల వారికి భోజనం పెట్టింది. అయితే కొందరు ఆ వేగుల వారిని చూచి వారి విషయము యెరికోను పాలించుచున్న రాజుకు తెలియజేసిరి. వారిని తీసుకొని రమ్మని రాజుగారు తన మనుషులను రాహాబు నొద్దకు పంపిస్తాడు. ఆమె ఆ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టింది. రాహాబు ఇల్లు ఒక మిద్దె. ఆ మిద్దెపై ఎక్కుటకు మెట్లు కూడా కలవు. ఆమె మిద్దె పైన పొడుగైన గడ్డి మొక్కలను ఎండబెట్టుచుండెను. వాటితో ఆమె ఆ ఇద్దరు వేగుల వారిని ఎవరికి కనబడకుండా దాచిపెట్టింది. రాజభటులు వచ్చి వెదకి ఆ వేగులవారు కనబడనందున ఊరి బయట వెదకుటకు వెళ్ళిరి. రాజభటులు వెళ్ళిపోయిన తరువాత ఆమె కిటికీ గుండా ఒక త్రాడుతో వారిని గోడకు అవతలి వైపున క్రిందికి దింపింది. వారు వెళ్ళకముందు ఆమె వారితో, మీరు యెరికో పట్టణమును పట్టుకొనుటకు వచ్చినప్పుడు నేను మీ ఏడల ఎంతో దయగలిగి ఉంటినన్న సంగతి దయచేసి జ్ఞాపకముంచుకొనండి అని చెప్పింది. అందుకు ఆ ఇద్దరు వేగులవారు, నీ ఇల్లు గుర్తు పట్టడానికి ఈ ఎర్రదారము నీ కిటికీకి కట్టుము. ఈలాగు నీవు చేసిన పక్షమందు మేము ఈ పట్టణమును పట్టుకొనుటకు వచ్చినప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడదరు అని చెప్పారు. ఆ ఇద్దరు వేగులవారు 3 దినములు కొండలలో దాగుకొని తరువాత నెమ్మదిగా యోర్దాను నదిని ఈదుచు యెహోషువ యొద్దకు వెళ్ళి యెరికో పట్టణ విషయములు రాహాబు వారికి ఎట్లు సహాయం చేసినది చెప్పారు. వారు పట్టణమును పట్టుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయును అని చెప్పారు. ఆ ఇద్దరు వేగులవారు దేవుడు తమ్మును కాపాడునని తెలుసుకొనిన వారై భయపడక ధైర్యముగా ఉన్నారు. వారు క్షేమముగా తిరిగి వచ్చుటకు దేవుడే వారిని కాపాడుచుండెను. అన్ని సమయములలో దేవుడు మనతో ఉండి మనలను కాపాడుచున్నాడు అనేది ఈ కథ ఉద్దేశం. కంటత వాక్యము: నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. యెహోషువ 1:9. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.